హాయ్ వెల్కమ్ టు మా కిచెన్. ఈరోజు పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన జామ్ ఏ విధంగా తయారు చేయాలో చెప్తాను. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి గోంగూర పువ్వులు మాట. ఈ గోంగూర పువ్వులతోనే ఇప్పుడు మనం జామ్ తయారు చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూరకాయలు నేను తీసుకున్నాను, వీటిని కడిగి పెట్టుకున్నాను. వీటిలో మనకి పింక్ కలర్ పెటల్స్ మాత్రమే, ఈ రేఖలు మాత్రమే మనకు అవసరం అవుతాయి, మిగతా ఇంకేం అవసరం అవ్వదు. వీటిని నేను సెపరేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గ్రీన్ ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను, పింక్ పెటల్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట. మనకి ఇంకా గ్రీన్ అవసరం ఉండదు. ఇంకా మనకి కావాల్సిన వాళ్ళని ఈ పింక్ కలర్ రేఖలు మాత్రమే. ఈ రేఖల్ని కడిగి శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఒక బాండీ తీసుకుని, బాండీ అనేది స్టవ్ మీద పెట్టిన తర్వాత అది వేడైన తర్వాత దాంట్లో మనం ఈ పెటల్స్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే 2 మినిట్స్లో మనకి అవి మగ్గిపోతాయి. తర్వాత 2 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక స్పూన్ లేదా పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట, మెత్తగా చేసుకోవాలి. ఇక్కడ నాకు చూడడానికి ఇది ఒక కప్పు పేస్ట్ వచ్చే విధంగా ఉంది. ఒక కప్పు పేస్ట్ కాబట్టి మనం అరకప్పు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం కొలవ అవసరం లేదు, మనకి చూస్తేనే కొంచెం ఐడియా వచ్చేస్తుంది కదా, ఆ ఐడియా ద్వారా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నాకు ఒక కప్పు వచ్చి ఈ విధంగా పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ అరకప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది మొత్తం ఆ మిశ్రమంలో కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. షుగర్ మెల్ట్ అయిపోయి దాంట్లో కలిసిపోవాలి. ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకైతే చేతికి మాత్రం బాగా పని దొరుకుతుందండి, ఎందుకంటే తిప్పుతూనే ఉండాలి. ఎక్కడైనా తిప్పడం ఆపేస్తే చెయ్యి నొప్పి వస్తుందని ఆపేసామా ఇక్కడ మాడి పెట్టేస్తుంది. అందుకే తిప్పుకుంటూ ఉండాలి. కానీ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇక్కడ నేను ఎటువంటి కలర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ కింద చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే ఎటువంటి కలర్ యాడ్ చేయలేదు. న్యాచురల్గా కలర్ అలా వచ్చేసింది అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ షుగర్ అంతా మొత్తం కలిసిపోయింది కదా, దీంట్లో ఇక్కడ మనం పించ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం అంతే. ఎందుకంటే కొంచెం స్వీట్స్లో సాల్ట్ ఉంటేనే కొంచెం ఆ స్వీట్ కొంచెం బాగా తెలుస్తుంది, అందుకే ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ అనేది బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఓకే, సాల్ట్ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఇవి కొంచెం పచ్చి వాసన కింద వస్తాయన్నమాట, పసరు వాసన కింద. ఆ వాసన పోవాలంటే మనం ఒక 2 డ్రాప్స్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 డ్రాప్స్ వెనిగర్ యాడ్ చేశాను. ఓకే, మొత్తం కలుపుకున్న తర్వాత మనం అలా కలుపుకుంటూ ఉండాలి, ఇది చిక్కబడే వరకు. మనం కొంచెం స్మెల్ బాగుండాలి, పిల్లలు ఇష్టంగా తినాలంటే దీంట్లో మనం వెనిగర్ యాడ్ చేసాం కదా, వెనిగర్తో పాటుగా మనం ఇంకేం చేయాలంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్కి మనం పిల్లలు ఈజీగా ఇష్టంగా తింటారు కాబట్టి ఒక 2 డ్రాప్స్ నేను ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నానంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. కానీ నిజంగా బయట కొన్ని తెచ్చి పెట్టామంటే పిల్లలు నిజంగా నమ్మేస్తారండి, అంత బాగుంటుంది. బ్రెడ్ మీద రాసి పెడితే ఇంచక్క తింటారు, పుల్ల పుల్లగా తీగా భలే ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్కి మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా ఏ విధంగా నువ్వరు వచ్చేస్తుంది, దగ్గరగా కూడా అయింది మనకి జామ్ అనేది. ఓకే, ఒక్క 2 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, ఎలా ఉందో అడగండి, నిజంగా సూపర్ ఉందని చెప్తారు. ఓకే, ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ నాకు దగ్గర పడిపోతుంది మిశ్రమం అనేది, ఈ జామ్ అనేది. ఓకే, నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకుంటాను. గోంగూర కాయలు అదే పువ్వులు అంటాం కదా, పువ్వులతో కూడా పచ్చడి చేస్తారండి, పచ్చడి కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఆ వీడియో చూద్దాం మనం. ఇది నాకు రెడీ అయిపోయింది, నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, చల్లార పెట్టుకుంటాను నేను ఇంకా. ఓకే, చల్లార పెట్టుకున్నాం మనం. చూసారు కదా జామ్ ఎంత థిక్గా ఎంత బ్యూటిఫుల్ కలర్లో కనిపిస్తుంది కదా. దీన్ని మనం బ్రెడ్ మీద అప్లై చేసుకోవాలి. చల్లారిన తర్వాత బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుంటే 7 months ఈజీగా నిలవ ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. ఓకే, నేను బ్రెడ్ మీద అప్లై చేస్తున్నాను. అలా బ్రెడ్స్ అన్నీ అప్లై చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉందో టేస్ట్ చెప్తాను నేను. కానీ ఇది నిజంగా నిలవ భలే ఉంటుందండి. నిలవ పెట్టుకుంటే ఒక బాటిల్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నిలవ ఉండిపోతుంది. ఓకే, నేను బ్రెడ్స్ అన్నీ నింపేసుకున్నాను జామ్తో. ఒక డబ్బాలో కూడా పెట్టుకున్నాను నేను. టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది, నిజం చెప్తున్నాను కదా, నిజంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.